ఇప్పుడు మొన్న వచ్చింది మయన్మార్లో అండి, మేజర్గా వచ్చింది మయన్మార్, కొంచెం బ్యాంకాక్లో ఎఫెక్ట్ అయింది 7.5 రిక్టర్ స్కేల్ మీద. ఒక్క బిల్డింగ్ తప్ప మిగతా బిల్డింగ్స్కి పెద్దగా హై రైజ్ టవర్స్లో పెద్దగా ఇబ్బంది జరగలేదు. ఒక బిల్డింగ్ మాత్రం కూలిపోయింది, అదే వైరల్ వెళ్ళింది మీకు ఆన్లైన్లో చూస్తే. హైదరాబాద్ సంగతి వచ్చేసరికి హై రైజెస్ అనేవి 2019 తర్వాతనే వచ్చినాయి. వేరే టౌన్స్లో, వేరే కంట్రీస్లో, వేరే సిటీస్లో ఎప్పటి నుంచో హై రైజెస్ కడుతున్నారు. హైదరాబాద్ వచ్చేసరికి హై రైజెస్ అనేవి 2017-18 నుంచే ఎక్కువ వచ్చాయి. అంతకుముందు ఉన్న ఒక 3-4 ఉన్నాయి. ఇప్పుడున్న హై రైజెస్ డెఫినెట్గా దే ఆర్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్ని పెట్టుకొని చేస్తారు. సిస్మిక్ జోన్ 8.5 దాకా మన స్ట్రక్చర్స్ నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. 9 దాటితే కొంచెం చెప్పలేము సిచ్యువేషన్ బట్టి, అక్కడ వచ్చే ట్రెమర్స్ని బట్టి. కానీ డెఫినెట్గా మన బిల్డర్స్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెస్మిక్ జోన్. బట్ బియాండ్ కంట్రోల్ మనం ఏం చేయలేం. ఒకసారి నేచర్ ఒక్కసారి డిసైడ్ చేసింది అనుకోండి, ఏం చేయలేం. బట్ ప్రస్తుతానికి ఎవరైతే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా తట్టుకొని నిలబడిగే కెపాసిటీ అయితే ఉన్నాయి. సో దానికి సెపరేట్ కన్సల్టెంట్ను కూడా పెట్టుకుంటున్నారు. సో కొందరు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు కూడా పెట్టుకున్నారు. ఈవెన్ విండ్ కన్సల్టెంట్లు కూడా పెట్టుకున్నారు. ఎక్కువ గాలి వస్తే రేపు గ్లాస్ పగలకుండా విండ్ కన్సల్టెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం 2019 తర్వాతనే ఇక్కడ హై రైజెస్ వస్తున్నాయి కాబట్టి మన హై రైజెస్కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.